వాడిని పంచిప్పి కొడతాం. పోలీసులు చెప్తున్నా ఇప్పుడే, ఏం బహిష్కరించండి. చేయలేదా? యు వాంట్ ద రికార్డ్? ఏ దానికి బహిష్కరించారు అన్నీ? పెద్దారెడ్డి అంటున్నాడు ఫ్రాక్షన్ చేస్తా అని. నీకు పోలీసులు ఉన్నారు, ఫ్రాక్షన్ చేసినారు. మాటలు నీ మాటలు అవి పంచ. ఎందుకని మంచి డ్రాయర్ వేసుకోండు, నీకు ఉంది అది డ్రాయర్ వేసుకోవాలి. ఆడ చూసేది నిన్ను మేము ఇప్పటికే చూడలేకుంటాం. నీ మధ్య సమయ డ్రైవర్ వేసుకుంటారా, ఖచ్చితంగా కొడతాడు తాడిపత్రులు. 100% ఫ్రాక్షన్ చేయి, చేస్తా ఉన్నావు కదా. ఈ పొద్దు పోలీసులు వచ్చి మా ఇంటి చుట్టూ పోలీసులు పెడతారా? ఏంటికి? ఇంకొక ఎస్పీ అంటుంది ఐ మెయింటైన్ ఎ లాడ్. ఏమిలా? యూ షుడ్ హ్యావ్ మెయింటైన్ దట్ 5 years బ్యాక్. డెఫినెట్లీ దానికి ఏమైనా ఉంటుంది. నాకు తాడిపత్రిలో శత్రువులు లేరు, ఎందుకంటే నా కొడుకుని మళ్ళీ ఒక 20 ఏళ్ళు ఎమ్మెల్యేగా చూడాలనే కోరిక ఉంది నాకు. ఐ విల్ పార్డన్ ఎవ్రీబడి. పెద్ద పెద్ద ఎమ్మెల్యేగాలు ఎంపీలే చేరుతా అన్నప్పుడు ఎందుకు నాకు వాళ్ళతో పాపం? ఒక 4-5 ఉన్నారు. అకార్డింగ్ టు ద లా ఐ విల్ గో, ఐ విల్ నాట్ డివేట్ లా. ఈ 5 మందికి ఐ విల్ గో అకార్డింగ్ టు ద లా. మీరంటే డివేట్ చేసినారు. పోలీస్ డిఓసి చెప్తా అంట, రా ఈడే ఉన్నా మున్సిపల్ ఆఫీస్లో, లేదా దగ్గర వచ్చేప్పుడు ఇంటికి పోతా. మాట్లాడదావు నువ్వు? ఏది మాట్లాడేది నువ్వా? ఇంకోటి చెప్తున్నా, ఈరోజు మా ఊర్లో మేము పర్మిషన్ తీసుకోం. ఏ పండగ వచ్చినా ఇట్స్ ఎ డ్యూటీ టు దాన్ని నెరవేర్చాల్సింది పోలీస్. పెద్దారి పర్మిషనా అంటే మీరు వద్దంటే మేము కూర్చోవాలి ఇంట్లో. యు ఆర్ దేర్ టు సేవ్ గార్డ్ ద పబ్లిక్. మా ఊర్లో ఒక ఇంటిమేషన్ వస్తుంది మీకు అంతే. మా ఊర్లో పండగ చేసుకుంటామని మా పల్లె వాళ్ళు, మా కాన్స్టిట్యున్సీలో, ఎస్ ఇట్స్ అవర్ రైట్ టు డూ. నువ్వు ఎవరు పర్మిషన్ ఇచ్చేదానిక? ఓన్లీ ఇంటిమేషన్ విల్ దే, సో దట్ మీరు మీ సెక్యూరిటీ పెట్టుకోండి. అన్వాంటెడ్ పీపుల్ ఉంటే బైండ్ ఓవర్ చేసుకోండి, అంతేగాని అన్ని ఫెస్టివల్లు జరుగుతాయి, అన్ని ఫెస్టివల్లు జరుగుతాయి. ఇట్స్ అవర్ రైట్, ఇట్స్ అవర్ రైట్. ఎస్, మీరు ప్రొటెక్షన్ ఇవ్వండి. లేదు అన్వాంటెడ్ పీపుల్ ఉంటే డిస్టర్బ్ అంటే ఆ రోజు తీసుకుని పోలీస్ స్టేషన్లో పెట్టుకోండి. అంతేగాని ఒకటి కోసం 2 కోసం ఫెస్టివల్స్ చేసుకోవద్దంటారా? ఇవి ఎప్పటి నుంచో వచ్చినాయండి. మీరు కాపాడండి. వద్దంట, వద్దా ఏదో వద్దా, ఏదో వద్దా. మీరు ఎందుకుండేది ప్రొటెక్షన్ ఇచ్చేదానికి ఉండేది. మా దేశంలో మా దీంట్లో మేము పండగలు చేసుకోకూడదా? ఓన్లీ ఇంటిమేషన్ విల్ బి దేర్. వీ డోంట్ వాంట్ యువర్ పర్మిషన్. ఎక్కడ లేదు. రా తిప్పుదాం రా కాన్స్టిట్యూషన్నే. వీ హ్యావ్ రైట్ టు డూ. మీరు ప్రొటెక్షన్ ఇవ్వండి. మీకు అనుమానం ఉంటే వాళ్ళు తీసుకొని లోపల పెట్టుకోండి, అంతేగాని ఇప్పటి నుంచి ఇంటిమేషనే. ఈ రోజు నుంచి ఇంటిమేషనే పండగలకు. దట్ ఈస్ యువర్ డ్యూటీ టు సీ దట్ కామ్గా జరిగేటట్టుగా. అంటే ఒక బాగా కూర్చుండేదే ఇచ్చేయలేదు పర్మిషన్, ఇచ్చేయలేదు పర్మిషన్. ముందేమో ఇస్తారు, నిన్న మొన్న ధర చూస్తున్నా, మళ్ళీ అప్పుడు పోయేది వద్దనేది. క్వశ్చనే లేదు. వేరేదా లా? ఈ 5 ఏళ్ళలో లా లేదు, అందరికి అలవాటు అయిపోయింది. అవతలోడేమో చేసినాడు, ఇతలోడేమో భరించినాడు. క్వశ్చనే లేదు. నేను ఈడే ఉన్న అరెస్ట్ చేసుకో, ఏమవుతుంది? ఏమి యూఆర్ డూయింగ్ యువర్ డ్యూటీ. ఐ విల్ నాట్ సే నో టు ఇట్. కానీ యూ హ్యావ్ టు బ్యాన్ దట్ ఫెలో. వై యూ హ్యావ్ బ్యాన్డ్ అవర్ పీపుల్? ఎట్లా పండగలు వద్దంటున్నారో అటనే 2 కొడుకుల్ని వాడిని బహిష్కరించండి అనంతపురం డిస్ట్రిక్ట్ నుంచి.
కాదు, ఆంధ్రప్రదేశ్ నుంచి బహిష్కరించండి. వాడు ఎట్టా పోవాలనుకుంటాడు, వాడు ఉండలేడు లేడా. రైట్ మా, థ్యాంక్ యూ. గతంలో టీడీపీ నుంచి వైసీపీలోకి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు మళ్ళీ తిరిగి వైసీపీ నుంచి టీడీపీలోకి వస్తా అన్నారు. ఇంటికి మీ దగ్గరికి ఎవరైనా వచ్చారా? ఇప్పుడు నేను ఆయనకు ఈ ప్రభుత్వం వచ్చినాక నేను తాడిపత్రికి కూడా పోవడం లేదు. నా సొంత నివాసం ఉన్నా కూడా అధికారులు అక్కడ పోయేదానికి నిరాకరిస్తా. ముఖ్యంగా లోపల ఉన్నటువంటి జేసీ ప్రభాకర్ రెడ్డి, నేను ఎప్పుడు తాడిపత్రికి పోవాలనేది అతనికి తెలిసినా, పోలీస్ అధికారులకు తెలిసినా అతనికి ఇంటిమేషన్ ఇస్తా. ఆ ఇంటిమేషన్తో అతను కొంతమందిని ప్రోగు చేసి వాళ్ళతో ఏదో గలాట చేస్తామనే ఒక మెసేజ్ డిపార్ట్మెంట్ పంపించి, డిపార్ట్మెంటు ఏదో జరుగుతుంది అనే దాని కింద నన్ను నిలబెట్టడం జరుగుతుంది, అవసరం చేయడం జరుగుతుంది. నేను ఇవన్నీ చూసి కూడా నేను హైకోర్టు పోయి పర్మిషన్ తెచ్చినా కూడా జిల్లా అధికారులు దీనిపైన ఎలాంటి యాక్షన్ తీసుకోకుండా, కనీసం నన్ను పంపించేదానికి కూడా ప్రయత్నం కూడా చేయకోకుండా ఉండాలి. ఏమని అడిగితే ఏదో కాదు చెప్తాను. ఇప్పుడు కూడా నాకు కాదు చెప్పేది ఏమంటే, వైజాగ్ ప్రధానమంత్రి వస్తున్నారు, ఆయనకు సెక్యూరిటీ పంపిల్ల, ఇక్కడ నుండి బందోబస్తు పంపిల్ల, అందువల్ల నేను నీకు ప్రొవైడ్ చేయలేకుండా అది పోయిన తర్వాత నేను చూస్తా అని చెప్తాను. ఈ విధంగా నాకు 7-8 సార్లు పెట్టాడు. అట్లా నాకైతే వీళ్ళు పంపిస్తారు అనే నమ్మకం అయితే లేదు. ప్రభాకర్ రెడ్డి ఏది చెప్తే దాంట్లోనే నడుచుకుంటారు అధికారులు. ఇది ప్రజాస్వామ్యమా? పోలీస్ అధికారులు అయితే అందరికీ నీతులు చెప్తుంటారు, వాళ్ళకి దీని గురించి తెలుదా? ప్రజాస్వామ్య విలువలు దీని గురించి తెలుదా? వాళ్ళు ఇప్పుడు కొత్తగా ఏం చేస్తున్నారంటే, ఒక 20 రోజుల నుండి ప్రతి ఒక్కరిని స్టేషన్కి పిలిచేది, మీరు గ్రామంలో ఉండాకండి, మీరు గ్రామాలలో ఉన్నా, ఎక్కడన్నా టౌన్లో ఉన్నా, బజార్లలో తిరిగితే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు వాళ్ళు కొడతారు, అందువల్ల మీరు ఊరు ఇడిచిపెట్టి పోండి అని చెప్పడం జరుగుతుంది. అంటే ప్రభాకర్ రెడ్డి ఏది చేయాలనుకుంటే అది పోలీస్ అధికారుల గుండానే జరుగుతుంది. పోలీస్ వ్యవస్థ అనేది ఉందే లేదో నాకు అర్థం కావడం. ఇంత దారుణంగా తయారైన ప్రభాకర్ రెడ్డి ఏం చెప్తాడంటే, అప్పుడప్పుడు నువ్వు తాడిపత్రికి రా, రాజకీయాలు చేస్తే మేము కూడా చూస్తాము అని చెప్తాడు. అయ్యా, నేను తాడిపత్రికి వచ్చాక ఎప్పుడూ సంసిద్ధంగానే ఉందా. నువ్వు నన్ను చూసి భయపడి ప్రజలు పోలీసులను ఆశ్రయిస్తాండవు. నీ హైడ్రామాలన్నీ నాకు తెలుసు, నీతో ఏమీ కాదు. ఎవరన్నా లేనప్పుడు, ఏదన్నా ఉన్నప్పుడు ఆ గుంపు చేయడము, దాని పోలీసులతో లాండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుందని చెప్పి చేయడము, నీ కథ అందరికీ తెలుసు. తాడిపత్రుల్లో 50 సంవత్సరాలు ఉన్న ప్రతి ఒక్కరికి నీ చరిత్ర తెలుసు. నువ్వు ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. నీ హైడ్రామాలతోనే ఇంతవరకు సాగింది. నేను ఖచ్చితంగా తాడిపత్రికి అయితే వస్తా, ఖచ్చితంగా. ఈ రోజు కాకపోతే రేపు కాకపోతే మొన్నారు. నువ్వేం కలలు కనాల్సిన అవసరం లేదు, దాంట్లో ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. నీ అతి తెలివితేటలు, నీ దగ్గర ఉన్నటువంటి అనుచరులతో ఏదో ఒకటి వాయిస్ ఇప్పించడము, నీచంగా మాట్లాడడము, రెచ్చగొట్టడం, ఇవన్నీ చేస్తాండవు. నువ్వు రెచ్చగొడితే నేను ఏదన్నా క్రైమ్ చేస్తా అని ఆలోచన చేస్తాండవేమో. నేను అలాంటి ఆలోచన కానీ అలాంటి క్రైమ్ జోలికి కానీ పోయే పరిస్థితి లేదు. ఏం చేసినా నువ్వు అమాయకుల జోలికి పోకోకుండా, ఇంకో ఇళ్ళ మీదకి పోయి దాడి చేయకోకుండా ఉంటే మంచిది. అక్కడ అధికారుల మీద కూడా నువ్వు ప్రెజర్ తీసుకొచ్చి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను ఊరిడిపించేదానికో, తప్పుడు కేసులు పెట్టించేదానికో, మీ దగ్గర ఉన్నటువంటి ఏఎస్పీ గారికి కూర్చొని పంచాయతీలు చేసుకొని ఎవరిని కేసులో పెట్టాలా, ఎవరిని కేసులో పెట్టకూడదని
కోరుకొని ఆ ఏఎస్పీ గారి మీ ఆలోచనే ఏఎస్పీ గారికి ఆలోచన, అంతకుమించి ఏరేది ఏం లేదు. అతను వచ్చి ఆడు ఉద్యోగం చేసిండేదో ఒక ఐపీఎస్ అధికారి టీఎస్పీకి వచ్చినాడంటే తాడిపత్రి ప్రజలంతా సంతోషించినారు. ఇక లాడ కాపాడుతాడనేది ఈరోజు ఆ పరిస్థితి లేదు. విచ్చలి విడిగా గంజాయి మటక గ్యాంబ్లింగ్ ఉంది. దీనికంతా ప్రభాకర్ రెడ్డి అనుచరులే ఇవన్నీ చేస్తారు, ఆ లబ్ధి చెందుతారు. కాబట్టి వాళ్ళ ఇంటి చుట్టూ కూడా ఒక సైన్యాన్ని పెట్టుకొని నువ్వు ఈ బుద్ధి అరాచకాలు చేస్తావు. నీ సైన్యము నువ్వు ఎవరు ఏమి చేయలేరు. ఆ పరిస్థితి వచ్చినప్పుడు ఆ దేవుడు కూడా ఎవరిని కాపాడలేడు. నువ్వు కూడా జాగ్రత్తగా నువ్వు భవిష్యత్తు ఆలోచన చేసుకో. ఈ రోజు ఉండే భవిష్యత్తు రేపు ఉండదు. నువ్వు ఆలోచన బుద్ధి నువ్వేందో నాకు 74 ఏళ్ళు ఉన్నాయి, నేను ఏది చెప్తే అది జరుగుతుందని. నీకు 74 ఏళ్ళు ఉన్నాయి, నీ వయసు పోయింది, మతి భ్రమించింది.